జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఇక్కడ కొత్తగా పార్టీ పెట్టినటువంటి కల్వకుంట్ల కవిత వార్నింగ్ ఇచ్చినట్టుగా చాలా మాట్లాడారు. నిజానికి గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ యొక్క అంశం ఆంధ్ర వర్సెస్ తెలంగాణగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇది చాలా రాంగ్ నెరేషన్. ఇది ఇక్కడ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోవచ్చు, కానీ ప్రజలు మాత్రం కలిసే ఉన్నారు. ఈ విషయాన్ని ఆమె కూడా చెబుతూ ఉన్నారు. కానీ విచిత్రంగా ఆమె మాట్లాడినటువంటి కొన్ని మాటల్ని జనసేన నాయకులు చాలా తీవ్రంగా తప్పుపడుతున్నారు. రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా ఇది అత్యుత్సాహమా, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్సా, అసహనమా, లేకపోతే కొత్తగా పార్టీ పెట్టాం కాబట్టి ఏదో ఒక విధంగా జనంలో నానాలి, హెడ్లైన్స్ని గ్రాబ్ చేయాలి, మీడియా అటెన్షన్ని క్యాచ్ చేయాలి అనేటువంటి ప్రయత్నమా, ఇలా రకరకాల కేవలం జనసేన పార్టీ నేతలు చాలా తీవ్రంగా ఫైర్ అవుతూ ఉన్నారు. పార్టీలతో సంబంధం లేనటువంటి సామాన్య తెలంగాణ ప్రజానికం కూడా ఇది అత్యుత్సాహంగా కనబడుతోంది అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. నిజానికి ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడినటువంటి మాటలు ముందు ఒకసారి మనం చూడాలి. కవిత గారు మాట్లాడింది, ఆంధ్ర వాళ్ళు రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు అని హేళనగా మాట్లాడారు. ఆంధ్ర వాళ్ళు రావచ్చు పోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు, స్వాగతిస్తాం, వాళ్ళు వ్యాపారాలు చేసుకోండి, స్వాగతిస్తాం, కానీ ఇక్కడి రాజకీయాల్లో మీరు వేలు పెట్టకండి అని మాట్లాడారు. అంతవరకు డిగ్నిఫైడ్గానే ఉన్నాయి వర్డ్స్. నిజానికి ఈ ప్రజాస్వామ్య దేశంలో ఏ పౌరుడైనా లేకపోతే ఎవరైనా కానీ పార్టీ పెట్టేటువంటి హక్కు ఉంది. అది మహారాష్ట్రలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి తెలంగాణలో పార్టీ అది ఆదరిస్తారా, సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా తర్వాత విషయం. సరే, జనసేన పైన ఆంధ్ర పార్టీ అనేటువంటి ముద్ర ఉంది, అది కూడా వేరే విషయం. కానీ ఇక్కడ బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, జనసేన పార్టీ ఇక్కడ గచ్చిబౌలిలో ఒక కార్యక్రమం 2000 మందితో ఒక కార్యక్రమాన్ని తమ అభిమానులతోటూ లేకపోతే కార్యకర్తలతోనూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది. దానికి ఆ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం ఒక 2-3 కారణాలు, శాంతి భద్రతల సమస్య తలెత్తుతోంది, 2 ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి, కాబట్టి ఈ కార్యక్రమానికి మేము అనుమతి ఇవ్వలేమని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సరే, మహేష్ కుమార్ గౌడ్ లాంటి నేతలు కూడా కొంతమంది రెస్పాండ్ అయ్యారు. మేము నటుడిగా అతన్ని అభిమానిస్తాం కానీ రాజకీయంగా విభేదిస్తామని చెప్పి అతను మాట్లాడారు. నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోవాలా, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం, ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకలేదు. కానీ కవిత మాట్లాడినటువంటి మాటలు మాత్రం చాలామంది డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉన్నారు. ఇన్వెస్టర్స్ రావచ్చు, మళ్ళీ ఆంధ్ర నుంచి పెట్టుబడిదారులు రావచ్చు, కానీ పొలిటికల్ లీడర్స్ రాకూడదు. ఎందుకు అలాగా? ఈవెన్ లోకేష్ గారు కూడా అదే మాటలు మాట్లాడారు. లోకేష్ గారు మాట్లాడింది, గతంలో టీడీపీకి చాలా మంచి కేడర్ ఉంది, ఇప్పుడు కూడా ఇక్కడ నాయకులు మా కార్యకర్తలు ఉన్నారు, మేము ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎక్స్పాండ్ చేస్తాం అని లోకేష్ గారు మాట్లాడారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో మాట్లాడారు, ఇప్పుడు కూడా ఇక్కడ పార్టీని ఎక్స్పాండ్ చేయవచ్చు, తప్పేమున్నది దాంట్లో. పవన్ కళ్యాణ్ ఏమీ పాకిస్తాన్ నుంచి ఇక్కడికి దిగి రాలేదు కదా, లేకపోతే బంగ్లాదేశ్ నుంచి ఇక్కడ దిగి రాలేదు కదా. ఒకప్పుడు 2 రాష్ట్రాలు కలిసి ఉండేవి 2014 ముందు. సరే, భౌగోళికంగా రకరకాల కారణాలతో విడిపోయారు, ప్రజలు మాత్రం కలిసే ఉన్నారు కదా. వీళ్ళ మధ్య ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అనేటువంటి భావనని, ఆ సెంటిమెంట్ను రగిల్చేటువంటి ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? ఇది ఎవరు జాగీరు? ఇక్కడ కూడా పార్టీలు ఉన్నాయి కదా, కాంగ్రెస్ ఉంది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీని కూడా కవిత విమర్శిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆంధ్ర పార్టీల ఏజెంటే, అంటే టీడీపీ ఏజెంట్ అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా కవిత గారు మాట్లాడారు. ఇంకా ఆమెను మాట్లాడినటువంటి మాటల్లో ఖచ్చితంగా నేను ఏదో ఒక రోజు సీఎం అవుతా, మంచిదే, సంతోషం, ఎవరొద్దన్నారు, కానివ్వండి, ప్రజలు ఆశీర్వదిస్తే, ప్రజలు ఆశీర్వదించి ఓట్లేస్తే ఎవరైనా సీఎం కావచ్చు, ఎవరైనా రాణించవచ్చు, దాంట్లో తప్పేం లేదు, దాంట్లో ఏం అభ్యంతరం కూడా లేదు. కాకపోతే ఆంధ్ర లేదా పర్టికులర్గా జనసేన టీడీపీని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు, ముందు మీ రాజధానిని మీరు కట్టుకోండి, త్వరలో వర్షాకాలం వస్తుంది, ముందు మీరు సీఎం సీటు కిందకి నీళ్లు రాకుండా చూసుకోండి, రాజధానిని కట్టుకోలేని వాళ్ళు ఇక్కడ మీరు వచ్చి తెలంగాణలో రాజకీయాలు చేస్తారు, ఇక్కడ సెక్రటేరియట్లో వేలు పెడతామంటే మేము చూస్తూ ఊరుకుంటామా? ఊరుకోం, మూతుపళ్ళు రాలగొడతామని చెప్పి మాట్లాడు. అంటే ఈ భాష ఏంటి? ఇలాంటి పదజాలం వాడాల్సినటువంటి అవసరం ఉందా? ఒకటి, ఎవరి విషయంలోనైనా మాట్లాడడం అనేది కూడా అది అభ్యంతరకరమే. ఒకటి, అక్కడ ఉన్నటువంటిది ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాం? పక్క రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధినేత,
అతని విషయంలోనైనా ఇంకెవరి విషయంలోనైనా సరే ఆ భాష అనేది అభ్యంతరకరము, ఇది సరైనటువంటిది కాదు. తెలంగాణ అనేది ఏ ఒక్కరు సొత్తు కాదు. జనసేన పార్టీ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ వేరు వేరు సందర్భాల్లో ఇప్పుడు గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి రచ్చలో అడుగుతున్నటువంటిది ఈ అహంకారమే, ఈ అహంకార ధోరణినే. దీనివలనే కేసీఆర్ గారు పదవి దిగాల్సి వచ్చింది, గద్దె దిగాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది 6 నెలలకు ముందు లేనటువంటి మూమెంటం, అంటే ఎన్నికలకు ముందు మాట చెప్తున్నది, 2023 ఎన్నికలకు ముందు మాట. అసలు కాంగ్రెస్ పార్టీ రేసులో కూడా లేదు. అలాంటిది ఈ అహంకార ధోరణి వలనే బీఆర్ఎస్, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ గతంలో టీఆర్ఎస్ ఓడిపోయింది. కేసీఆర్ గారు గద్దె దిగాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడేమో ఈమె ఏమంటున్నారంటే నేను ముఖ్యమంత్రి అవుతా అనడం వరకు తప్పులేదు. కానీ ఈ విధమైనటువంటి మాటలు, ఇది అసహనమా? అంటే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు. ఏం పార్టీ పెడితే తప్పేముందో, వాళ్ళు ఏదో పార్టీ ఒక సభ పెట్టాలనుకున్నారు, తెలంగాణ నవనిర్మాణ సభ. అందులో కూడా జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. అతని భావాలేవో అతను చెప్పుకుంటారు. మాట్లాడిన తర్వాత కదా మనం రెస్పాండ్ అవ్వాలి. ఏం మాట్లాడారు, మాట్లాడక ముందే మన అభ్యంతరం ఏంటి? ఇప్పుడు ఏమైనా ఎన్నికలు జరుగుతున్నాయా? సరే, జరిగితే జరగనివ్వండి, పోటీ చేస్తారు, ప్రజలు నచ్చితే ఓటేస్తారు, నచ్చకపోతే వెళ్ళిపోతారు. దాంట్లో తప్పేముంది? మీకు అభ్యంతరం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ? తర్వాత ఆంధ్ర వాళ్ళ విగ్రహాలని పగలగొట్టి పార్సిల్ పంపిస్తాం అని మాట్లాడుతున్నారు. మీరే ఒక పక్క మాట్లాడుతున్నారు, రాష్ట్రం విడిపోయింది, భౌగోళికంగా విడిపోయాం, ప్రజలు విడిపోలేదు, విద్వేషాలను రెచ్చగొట్టకండి అని చెప్పి మళ్ళీ మీరు విద్వేషాలను రెచ్చగొట్టేలాగా ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? ఆంధ్ర వాళ్ళ విగ్రహాలని, నాయకుల యొక్క విగ్రహాలని పగలగొట్టి ఆంధ్రాకు పార్సిల్ పంపిస్తాం, నేనంత ఉదార స్వభావాన్ని కాదు, నేనంత మంచి, అంత దయాగుణం కూడా లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. విగ్రహాలు పగలగొట్టే ఈ విగ్రహాల రాజకీయం దేనికి? అంటే ఇక్కడ చాలామంది విశ్లేషకులు చెబుతున్నటువంటిది, ఈవెన్ సామాన్య ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి అభిప్రాయం ఏంటంటే ఇది అత్యుత్సాహంగా కనబడుతోంది. అవి ఏం మాట్లాడుతున్నారంటే, ఇవి ఇప్పటివరకు ఒక లెక్క, నేను నిన్న మొన్ననే పార్టీ పెట్టాను కాబట్టి ఇక్కడి నుంచి ఒక లెక్క, నేను ప్రభుత్వంపై పోరాటం, ఇవన్నీ చేసుకోండి, ఇవన్నీ కూడా చేసుకోండి, అవంతా ఎవరికి అభ్యంతరం లేదు. కానీ పర్టికులర్గా జనసేన పార్టీని, టీడీపీని ఉద్దేశించి ఆమె మాట్లాడినటువంటి మాటలు, మూతుపళ్ళు రాలగొడతాం, ఇక్కడికి రానివ్వం, అడుగు పెట్టనివ్వం అని రెచ్చగొట్టేలాగా మాట్లాడడం, 2 రాష్ట్ర ప్రజల మధ్య మరొకసారి చిచ్చు రేపేలాగా ఎవరు ప్రయత్నం చేస్తున్నారు? ఇవి సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్నలు. దీనికి సంబంధించి జనసేన నాయకులు కూడా గట్టిగానే రెస్పాండ్ అవుతూ ఉన్నారు. మొత్తానికైతే హైకోర్టు కూడా ఎందుకనో ఈ విషయానికి సంబంధించి ఈ సంధ్యా కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అనుమతినివ్వలేదు. సరే, కోర్టు నిర్ణయాన్ని గౌరవించాల్సిందే, వాళ్ళ ప్రభుత్వ నిర్ణయాన్ని, పోలీసుల నిర్ణయాన్ని గౌరవించాల్సిందే, అది వేరే అంశం. మరి కవిత రెస్పాన్స్కి సంబంధించి కవిత చేసినటువంటి వ్యాఖ్యల పట్ల చాలా అసహనం వ్యక్తమవుతోంది, చాలా వ్యతిరేకత కనిపిస్తోంది సోషల్ మీడియాలో కానీ, నెటిజన్ల నుంచి కానీ, రాజకీయ పార్టీలకు చెందినటువంటి వ్యక్తుల నుంచి కానీ, రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తుల నుంచి కూడా ఇది సరైనటువంటి పంతా కాదు. లాంగ్ రన్ పాలిటిక్స్లో ఉండాలంటే ఈ పద్ధతి సరైనటువంటిది కాదేమో అనేటువంటి భావన వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? కల్వకుంట్ల కవిత చేసినటువంటి వ్యాఖ్యలు, తాను టీఆర్ఎస్ 2.0 అని చెప్తున్నారు, ముఖ్యమంత్రి అవుతా అని చెప్తున్నారు, ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తా అని చెప్తున్నారు. ఈ పంతాలో పోతే ఇలాంటి కామెంట్స్, ఇలాంటి సెన్సేషనల్ కామెంట్స్ చేస్తే ప్రజల మనసుల్ని చూరగనవచ్చా? ఓట్లు పడతాయా రాబోయే రోజుల్లో? పార్టీ సర్వే అవుతుందా? మీకేమనిపిస్తుంది? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.